మనకు ఆ దేశంలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చినాయి. అదే సమయంలో ఎన్నో మతాలు మరి అంతరించిపోయినటువంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అవే జరిగినటువంటివి ఉన్నాయి. సంస్కృతులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నటువంటివి ఉన్నాయి. కానీ శాశ్వత కాలం నిలబడేది ఏంటి? ఒక మార్గం, ఒక మంచి మార్గం, ఒక శ్రేష్టమైనటువంటి మార్గం. ఈ మార్గం ఏం చెప్తుంది అనంటే మరి దైవ మార్గం అంటాం. దేవుడు అంటాడు, దుర్మార్గుడు మానం నొందుట యెహోవానైనా నాకెంత మాత్రం కూడా ఇష్టం లేదు. దుర్మార్గుడు మానం నొందుట నాకు సంతోషము కలిగించునా? కనుక నాకు సంతోషం కలగదు. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి సన్మార్గంలో నడవటం ద్వారా, తన దుర్మార్గతను విడిచిపెట్టడం ద్వారా నాకు సంతోషం అంటూ భగవంతుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు పద్ధతులను, మనకు ఉద్దేశాలను, మనకు